Disclaimer: This is not an investment advice. I am not financial advisor. I am a YouTuber. Always do your own research before investment. మీరు చేయు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మీరు మాత్రమే బాధ్యులు. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు. నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేను కేవలం రివ్యూస్ మాత్రమే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z బిజినెస్ రివ్యూస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఇంకా నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ట్రేడింగ్లో ఇంకొన్ని టిప్స్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ డిస్క్లైమర్ చదివే ఉంటారు. సో మార్కెట్ అనేది, క్రిప్టో మార్కెట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయినా కూడా కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేసి ఇంకా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు రియల్ మనీతో స్టార్ట్ చేయండి. అప్పటి వరకు మీరు జస్ట్ నేర్చుకోండి. సో ఆల్రెడీ మీకు నేను బిట్ మార్ట్లో ఆ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. అంటే మనం బిట్ మార్ట్లోకి వెళ్తాము. సో బిట్ మార్ట్లోకి వెళ్ళి ఏదో ఒక కాయిన్ కనుక మనం తీసుకుంటే కనుక, సో ఇక్కడ మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, కన్వర్షన్ లైన్స్. సో ఈ కన్వర్షన్ లైన్స్ మీద ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే అప్ ట్రెండ్ చూపించడానికి, ఒకటి బై చేయడానికి, రెండోది వచ్చేసరికి మనకి సెల్ చేయడానికి అనమాట. సో ఇది ఆల్రెడీ మీరు కనుక ఈ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను దాని లింక్ కూడా పెడతాను. సో అది కూడా చూడండి. సో ఇప్పుడు ఈరోజు అంటే పాత వీడియో చూడని వాళ్ళకి నేను లింక్ పెడతాను, అది చూసినాక ఇది కూడా చూడండి, రెండు యూజ్ అవుతాయి. సో సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, సో బేసికల్గా ఇచిమోకు క్లౌడ్ అని చెప్పి మనకి ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది. సో ఇండికేటర్స్లోకి వెళ్తే మనం ఇక్కడ ఇండికేటర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇచిమోకు క్లౌడ్ అని వస్తుంది అనమాట. సో ఇచిమోకు క్లౌడ్ యూజ్ చేసి మనం ఎట్లాగా ఎర్న్ చేయొచ్చు ఇంకా క్లియర్గా. ఇక్కడ మీరు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి, జూమ్ చేస్తారు. ఈ లైన్స్ కనుక మనకి ఇది కనుక ఈ వైలెట్ పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో అది డౌన్ అయితేనే మనం సెల్ చేయటము, లేదంటే ఈ పర్పుల్ లైన్ మీద నుంచి అది మళ్ళీ క్రాస్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే ఈ ఆరెంజ్ లైన్ అనేది పర్పుల్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. సో అప్ ట్రెండ్ అయిందనమాట. సో ఇది కామన్గా సింపుల్ టిప్. మీరు ఎట్లాగా 5 minutes 15 minutes అట్లా దీని గ్రాఫ్ అనేది మీరు చూసుకోవచ్చు. అంతకన్నా క్లియర్గా ఇంకొంచెం తెలుసుకోవడానికి ఇంకో సింపుల్ టిప్ ఏంటి అంటే ఇచిమోకు క్లౌడ్. సో ఇచిమోకు క్లౌడ్ మీరు తెలుసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, tradingview.com దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ tradingview.comలోకి వెళ్తారనమాట. tradingview.comలోకి వెళ్ళగానే మీకు అంత గందరగోళంగా ఉంటుంది. సో ఏం చేయాలో అర్థం కాదు అసలు. అంతా ఎక్కడ చూసే ఒక చూడడం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, సో SPX, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఏంట్రా బాబోయ్ ఈ గోళ, దీనిలో ఏం చేయాలని గందరగోళంగా ఉంటుంది. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. సింపుల్గా మీరు రిజిస్టర్ అయ్యి, నేనైతే రిజిస్టర్ అయ్యాను, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ నౌ 30-day ఫ్రీ ట్రయల్ అని ఉంది. అసలు దాని జోలికే వెళ్ళకండి, మనం ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్లోకి వెళ్తే సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆల్ స్టాక్స్, ఫీచర్స్, ఫారెక్స్, CFD, క్రిప్టో, ఇండెక్స్, ఎకానమీ అని ఉంటుంది. సో క్రిప్టో మీద క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్గా క్రిప్టో యొక్క కాయిన్స్ అనేవి ఇవన్నీ వస్తాయి. ఒకవేళ మీరు ఇక్కడ వెతుక్కోవడానికి టైం పట్టింది అనుకుంటే సెర్చ్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో సింపుల్గా దీనిలో మనం ఇచిమోకు క్లౌడ్ని ఎట్లా యూజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇచిమోకు క్లౌడ్ని యూజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మళ్ళీ క్లియర్గా చేసి చూపిస్తాను. లీవ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నేను BTC USDT తీసుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో చార్ట్ ఓపెన్ అయినాక సో ఇక్కడ మనకి సింపుల్గా ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, జూమ్ చేస్తే మీకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, BTC USDT పక్కన మనకి 2 hours 2H అని ఉంది. సో ఇది మనకి టైం ఫ్రేమ్ అనమాట. సో ఎవరైనా సరే, నన్ను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో కూడా చాలామంది
అడిగింది ఏంటంటే ఏ టైం ఫ్రేమ్లో మనం ఎక్కువ చేసుకోవచ్చు ట్రేడింగ్ అని అడుగుతున్నారు. నేను 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ చెప్తున్నాను. అంతకంటే మీరు తక్కువ పెట్టుకుంటే చాలా డ్రాస్టిక్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. సో 15 మినిట్స్ 30 మినిట్స్ అనేది మీరు ఆ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. సో తర్వాత ఇక్కడ మీరు 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఎఫ్ఎక్స్ అని ఉందండి, ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్. సో ఇండికేటర్స్ మీదకి వెళ్ళి మీరు ICHI అనుకుంటానే ఇచ్చిమోకు క్లౌడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో వచ్చినాక దాని మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళగానే ఇచ్చిమోకు అని కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే కన్వర్షన్ లైన్, బేస్ లైన్, లాగింగ్ స్పాన్ ఏ, లాగింగ్ స్పాన్ బి. సో ఇక్కడ నేను లాగింగ్ స్పాన్ బి దగ్గర నేను డార్క్ చేస్తాను. సో ఓకే. సో కన్వర్షన్ లైన్కి బేస్ లైన్కి, సో బేస్ లైన్ కన్వర్షన్ లైన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఓకే ఇది పెడదాం. సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సో బేస్ లైన్, సో కన్వర్షన్ లైన్ ఎప్పుడైతే బేస్ లైన్కి పైకి వెళ్తుందో మనం బై చేయొచ్చు అనమాట. బేస్ లైన్కి డౌన్ అవుతుందో అప్పుడు మనం సెల్ చేయాలి. సో అది ఎట్లాగనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే BTC USDTలో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ లైన్ ఏదైతే ఉందో మనకి ఈ లైన్ ఆటోమేటిక్గా ఏమైంది, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో రెడ్ లైన్ని దాటి, అంటే బేస్ లైన్ని దాటి కన్వర్షన్ లైన్ కనుక పైకి వెళితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రెడ్ అనేది బేస్ లైన్. సో దీని మీద నుంచి ఈ బ్లూ కలర్ లైన్ పైకి వెళ్తుంది అంటే అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఓకేనా. సో అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఇది ఎవరైనా చెప్తాడు, ఏ వీడియోలో మీరు చూసినా కూడా ఎవరైనా చెప్తారు. దీనికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. సో ఎట్లా పడితే అట్లాగా మనం అంటే జస్ట్ ఈ లైన్ క్రాస్ అయ్యి, నేను ఫస్ట్ వీడియోలో చెప్పింది సింపుల్గా మీకు తెలియడం కోసం అలా చెప్పాను. సో ఏం చెప్పాను, ఈ రెడ్ లైన్ ఉంది, ఈ రెడ్ లైన్ మీద నుంచి ఈ లైన్ కనుక మనం అక్కడ కన్వర్షన్ లైన్ ఏ కలర్ తీసుకున్నామో ఆ కలర్ అది ఈ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మనకి చాలు అని చెప్పాను. అది మీకు అర్థం కావడం కోసం అట్లా కూడా చేయొచ్చు. ఇన్ డెప్త్ ఇంకొంచెం కిందకి వెళ్తే ఎప్పుడైతే అప్ ట్రెండ్ వెళ్తుందో దీనికంటే ముందు ఇక్కడ మనకి గ్రీన్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ క్లౌడ్ అనేది కనిపించాలి. సో ఇది మెయిన్. రెండోది, ఈ కన్వర్షన్ లైన్ గ్రీన్ మీద ఉంది కదా, గ్రీన్ క్లౌడ్ మీద ఈ కన్వర్షన్ లైన్ ఇట్లా కన్వర్ట్ అయినంత మాత్రాన మనకి ప్రాఫిట్స్ రావు. ఎప్పుడు ఈ కన్వర్షన్ లైన్ అనేది ఈ బేస్ లైన్ మీద నుంచి వెళ్ళినప్పుడు ఈ క్లౌడ్కి టచ్ కాకూడదు. ఈ క్లౌడ్కి టచ్ అవ్వకుండా ఇది పైకి వెళ్ళాలన్నమాట. అంటే ఈ కన్వర్షన్ లైన్ ఈ రెడ్ లైన్ మీద నుంచి బ్లూ లైన్ పైకి వెళ్తుంది కదా, ఇది కన్వర్షన్ లైన్. ఈ కన్వర్షన్ లైన్ పైకి వెళ్ళాలి, ప్లస్ ఫ్రంట్ ముందున్న క్లౌడ్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉండాలి. అండ్ ఈ క్లౌడ్కి ఇవి టచ్ కాకూడదు. అంటే సో ఇక్కడ నుంచి కనుక మీరు చూస్తే ఆటోమేటిక్ ఈ కన్వర్షన్ లైన్ ఇక్కడికి వచ్చినాక మనం బై చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఈ క్లౌడ్ని టచ్ కాకుండా వెళ్ళిపోయింది, పైకి వెళ్తూనే ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు బై. సో ఈ టైంలో మనం ఇక్కడ బై చేస్తే ఈ క్లౌడ్ని టచ్ అవ్వకుండా ముందుకు వెళ్ళింది. సో ఇక్కడ మనం బై చేస్తే అప్ ట్రెండ్లో మనం పర్చేస్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో సెకండ్ పాయింట్, ఎప్పుడు కరెక్ట్ టైంకి మనం సెల్ చేయాలి. మనం బై చేసిన ప్రాఫిట్ రావాలి, సెల్ చేసిన ప్రాఫిట్ రావాలి. సో ఇలాగే సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ రెడ్ కలర్ అనేది ఉండాలి. సో ఈ కన్వర్షన్ లైన్ అనేది ఈ బేస్ లైన్కి కిందకి రావాలి. అంటే మీకు ఇక్కడ ఎక్కడో చోట మనకి ఆ కన్వర్షన్ అనేది కూడా సెల్లింగ్ అనేది కూడా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మీద సెల్ అంటే కన్వర్షన్ లైన్ బేస్ లైన్ దాటి కిందకు వచ్చింది, కానీ క్లౌడ్ని టచ్ చేసింది. క్లౌడ్ని టచ్ చేయకూడదు. సో చూడండి, గ్రీన్ క్లౌడ్ అనేది ఫ్రంట్ ఉంది. ఎప్పుడైతే ఈ క్లౌడ్ని టచ్ చేసి క్లౌడ్ని దాటేసి వచ్చినాయో టచ్ చేయకుండా చూడండి, బయ్యింగ్ అనేది ఆప్షన్ అనేది అప్ ట్రెండ్ ఎంత లాంగ్ వెళ్ళిందో చూడండి. సో అట్లానే మనకి
రెడ్ క్లౌడ్ కూడా ఉంటుంది సెల్లింగ్కి. సో ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే ఇక్కడ మనకి గనక చూస్తే మీరు కన్వర్షన్ లైన్ అనేది బేస్ లైన్, ఇది రెడ్ లైన్ బ్లూ లైన్ క్రాస్ చేసి కిందకు వచ్చింది, క్రాస్ ఓవర్ అంటాం దీన్ని. సో ఈ రెడ్ లైన్ని, ఈ రెడ్ క్లౌడ్ అనేది దాన్ని టచ్ చేయకుండా ఇది కిందకు వచ్చేసింది. సో ఇక్కడ మనం సెల్ చేస్తే ఇదంతా మనకి ప్రాఫిట్ ఇక్కడి దాకా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ చేసిందో ఈ రెడ్ లైన్ బ్లూ లైన్, సో ఈ డౌన్ ట్రెండ్ నుంచి ఆటోమేటిక్ ఇది అప్ ట్రెండ్కి క్రాస్ ఓవర్ చేసి అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. సో ఇది ఎగ్జాంపుల్. సో ఏంటంటే ఇలా చూసుకుని సింపుల్ టెక్నిక్తో మనం క్రిప్టో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. మీకు దీన్ని సింపుల్గా నేను పిక్చర్లో కూడా చూపిస్తాను. ప్లీజ్ వెయిట్, కొంచెం లెంత్ అయినా కూడా దయచేసి వీడియోని చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే, మీరు ఇక్కడ చూడండి, ఈ క్లౌడ్ని ఎప్పుడైతే ఈ కన్వర్షన్ లైన్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చిందో ఆటోమేటిక్ ఏమైంది, ఇక్కడ ఇదంతా అప్ ట్రెండ్ అయ్యింది, క్లౌడ్ని దాటేసి పైకి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రీన్ క్లౌడ్ అనేది స్టార్టింగ్లో ఉంది. సో ఇక్కడ మనం కనుక బై చేస్తే క్లౌడ్ని దాటేసినాక మనం బై చేసాం కాబట్టి ఇదంతా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు సెల్ ఎక్కడ చేయాలి, సెల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్న పిక్చర్లో ఇక్కడ గ్రీన్ మార్క్తో ఇక్కడ బై అని చూపిస్తున్నారు, సెల్ అని చూపిస్తున్నారు. అంటే మనం డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది కాబట్టి. కానీ ఇది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ మనం పర్చేస్ చేయకూడదు, ఇక్కడ మనం సెల్ చేయకూడదు, ఇక్కడ మనం సెల్ చేయకూడదు, ఇక్కడ సెల్ చేయకూడదు, ఇక్కడ సెల్ చేయాలి. నా కర్సర్ మూవ్ అవుతుంది కదా మీకు, 1 సెకండ్. సో నా కర్సర్ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ నేను మీకు ఒక మార్క్ వేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం బై చేయాలి. సో ఇక్కడ మనం బై చేయడం వల్ల ఏమవుతుందంటే క్లౌడ్కి టచ్ కాకుండా మెల్లగా, ఎందుకంటే క్లౌడ్ ముందు మనకి రెడ్డే ఉంది, సో టచ్ కావట్లేదు. సో ఆటోమేటిక్గా ఇది మనకి సెల్ చేయటం వల్ల పెద్ద ప్రాఫిట్ అనేది ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మళ్ళా ఇక్కడ మీకు అప్ ట్రెండ్ మూవ్ అయింది, సో ఇంకా ఇది కనుక అప్ ట్రెండ్ వెళ్తూ ఈ క్లౌడ్ని టచ్ అవుతుంది అంటే మనం ఇంకా అక్కడ వదిలేసేయాలి. ఎందుకంటే అది అక్కడ మనం మళ్ళీ బై చేయడానికి మనకి ఆప్షన్ అనమాట. సో చూడండి, మళ్ళీ ఇక్కడ బై చూస్తే కనుక మీరు గ్రీన్ ఇచిమోకు క్లౌడ్ అనేది గ్రో అవుతుంది అండ్ క్లౌడ్ పైనే ఉంది, క్లౌడ్కి టచ్ కావట్లేదు. సో ఇక్కడ మనం బై చేస్తే ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో చాలా సింపుల్ టెక్నిక్ గైస్. సో మీ టైం నేనేం వేస్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ టెక్నిక్ ఇది. సో చాలా సింపుల్గా మీరు చక్కగా 15 మినిట్స్ ఫ్రేమ్, 30 మినిట్స్ ఫ్రేమ్ పెట్టుకొని ఎఫ్ఎక్స్ ఇండికేటర్లో మీరు ఇచిమోకు అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో వచ్చినాక మీకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని తీసేసేయచ్చు మీరు. లాగింగ్ స్పాన్, ఇది నేను టిక్ మార్క్ తీసేస్తే ఆటోమేటిక్గా లాగింగ్ స్పాన్ అనేది వెళ్ళిపోతుంది. లాగింగ్ స్పాన్తో మనకు పని లేదు. సో ఇక్కడ మీరు ఇదంతా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క దాంతో యూజ్ ఉంటుంది, బట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. యాజ్ ఎ బిగినర్స్గా ఇది చాలా సింపుల్ ట్రిక్ మనం ట్రేడింగ్ నేర్చుకోవడానికి. సో ఇదొక వెబ్సైట్ tradingview.com, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. అట్లాగే ఈ ట్రేడింగ్ వ్యూ ఒకటి, బిట్మార్ట్లో కూడా మీరు చేసుకోవచ్చు. బిట్మార్ట్లో కూడా ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు, సో ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఇచిమోకు క్లౌడ్ ఉంటుంది. సో మీ కంఫర్ట్ జోన్ బట్టి మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు దీనిలో చేసుకోవచ్చు. దీనిలో కూడా సెట్టింగ్లోకి వెళ్ళొచ్చు. సెట్టింగ్లోకి వెళ్ళి ఈ కన్వర్షన్ లైన్స్, బేస్ లైన్ ఇది 1 అని పెట్టుకోవచ్చు. మీరు 1 అని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టైల్స్లోకి వెళ్ళి బేస్ లైన్ ఈ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూలో కూడా మీరు చక్కగా ఇలాగే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు మీరు ట్రేడింగ్ వ్యూ చేసుకుంటారా లేకపోతే బిట్మార్ట్లో చేసుకుంటారా అనేది మీరు నేర్చుకోండి. ఇంకా చెప్పాలనుంది, బట్ టైం అనేది బాగా లిమిటెడ్గా ఉంది. సో అందుకని చెప్పి నేను మీకు షార్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. బట్ నేను చెప్పింది చాలా టూ మచ్. చాలా ఆ ఇన్ఫర్మేషన్తో మనం చాలా సింపుల్గా బిగినర్స్
ట్రేడింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఇంకా అద్భుతమైన టిప్స్ ట్రిక్స్ నేను మీకు డెఫినెట్గా ట్రేడింగ్లో డిఫరెంట్ ఫీచర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇట్లా కనుక చేస్తే డెఫినెట్గా మీరు పర్ డే 1000 రూపీస్ సంపాదించడం చాలా 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 ఈజీ. అయితే మినిమం క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది నాకు కామెంట్స్ కానీ లేకపోతే నాకు వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి డైలీ 500, 1000, 2000, 3000 కావాలి. కానీ వాళ్ళు క్యాపిటల్ మాత్రం ఒక 1000, 2000 పెట్టేసి కావాలంటున్నారు. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ గైస్. సో మినిమం 10,000 మీ అకౌంట్లో పెట్టుకుంటే మీరు కనీసం 200 to 500 చేయొచ్చు. సో ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఎంతైతే ఉంటుందో దాని మీద మనం ఎక్కువ రిస్క్ లేకుండా సింపుల్గా చేసుకుంటాం అనమాట. సింపుల్గా చేస్తేనే మనకి 500 దాకా 1000 దాకా వస్తుంది అనమాట. సో ఈ ట్రిక్స్ని ఫాలో కండి. ఇచిమోకు క్లౌడ్ని ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే డెఫినెట్గా మీరు రిజల్ట్స్ చూస్తారు. దయచేసి ట్రై చేసిన వాళ్ళు మీ రిజల్ట్స్ కామెంట్స్లో పెట్టండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో ఈ లైక్స్, మీరు ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ పెడితే మన ఛానల్ అంత గ్రో అవుతుంది. నేను అంత మంచి వీడియోస్ నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తాను. సో కామెంట్ బాక్స్ మాత్రం ఫుల్గా నింపేసేయండి. సో అదే నాకు బూస్టింగ్. నేను ఇంకా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసేవి కూడా నేను పెట్టాలి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. టేక్ కేర్. బాయ్.